నెల్లూరు నగరంలోని బారాషాహిద్ దర్గాను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సభ్యులు సందర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ఇక్కడకు భక్తులు విచ్చేస్తున్నారని, వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులుంటాయని, అతిథి దేవోభవ అనే విధంగా భావించి పెద్ద మనసుతో సహకరించాలని, వచ్చిన వారిని గౌరవించాలని కోరారు. అనంతరం పలువురు మాట్లాడారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సభ్యులు అక్రమ్, ఖాజా, ఇస్మాయిల్ బేగ్, బాపారి, జాకీర్ అహ్మద్, ఆఫియా, సీఈఓ యాకూబ్, ఖాజీ తదితరులు పాల్గొన్నారు. रोजगार है उन्हें रोजगारी अता फरमा, जो बीमार है उन्हें शिफाए कामिला अता फरमा, जो बारा शहीद के आस्थाने पर आकर तेरे बारगाह में दुआ मांगते हैं मौला तमाम दुआ को मकबूल फरमा। मौला करीम आज इस काम में हर रुकावट तेरी गैब से लुत्फ फरमा। मौला करीम हर कदम पे कामयाबी और कामरानी अता फरमा। हमारे अब्दुल अजीज साहब को सेहत और तंदुरुस्ती अता फरमा। मजबूत बेवा के बच्चे हैं, तमाम लोग हाजी अब्दुल अजीज के साथ रह के उनको नुकसानात करना चाहते। पाकिस्तान के अंदर मुसलमानों की हालत बहुत नाजुक है। बोर्ड के मेंबरान हाजी अब्दुल अजीज साहब के मोहब्बत अता। ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ మెంబర్స్, మరి సిఇఓ గారు, అలాగనే వక్ఫ్ బోర్డ్ స్టాఫ్ అందరితో ఈరోజు బారాషాహిద్ దర్గాని సందర్శించడం జరిగింది. మరి ఈ బారాషాహిద్ దర్గా విశిష్టత ఒక నెల్లూరు జిల్లాకో, ఆంధ్ర రాష్ట్రానికో, ఈ దేశానికే కాదు, ఫారిన్ కంట్రీస్ నుంచి కానీ ఇక్కడ భక్తులు వచ్చే మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి ఈ సంవత్సరం కానీ భక్తులు 16 నుంచి 20 లక్షల దాకా భక్తులు రావచ్చు అనే ఒక అంచనాలు ఉన్నాయి. మరి ఈ బారాషాహిద్ దర్గా మతాలకి, కులాలకి అతీతంగా ఒక ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ. ఇది ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ. ఈరోజు ప్రపంచంలో ప్రతి కులాలు, మతాలు యుద్ధాలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ప్రాంతాలు యుద్ధాలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అన్ని మతాల వారు, కులాల వారు ఇక్కడ రావడం, వాళ్ళ నమ్మకాలు ఇక్కడ ఆ భగవంతుడు అల్లా వాళ్ళ నమ్మకాలను ఇక్కడ పూర్తి చేస్తుందానికి ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ నుంచి, మరి ఇక్కడ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే భక్తులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కానీ చక్కగా ఏర్పాటు చేస్తున్నాము. నిన్ననే మంత్రి నారాయణ గారు, అలాగనే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్, ఎస్పీ గారితో, మిగతా అందరితో లైన్ డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వచ్చినప్పుడు జిల్లాలో ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. నేను నెల్లూరు నగర ప్రజలందరికీ కోరుతున్నా, సంవత్సరంలో 3-4 రోజులు మనకు ఇబ్బంది అనుకోవద్దు. వచ్చిన భక్తులకి అతిథి దేవోభవ, మనకు అతిథులు. ఈ యొక్క రొట్టెల పండగకి ఇక్కడ వచ్చిన దానివల్ల మనం కొన్ని గంటలు ట్రాఫిక్ కోసం ఇబ్బంది పడి, దానికోసం ఇదేంది మా ఊరిలో వీళ్ళందరూ ఏంది తలనొప్పి అనుకోవద్దు. దీనివల్ల నెల్లూరు జిల్లాకి రెవెన్యూ వస్తుంది. నెల్లూరులో వ్యాపారస్తులందరికీ ఈరోజు వ్యాపారం జరగద్ది. రొట్టెల పండుగ వల్ల లక్షల మంది నెల్లూరుకు వస్తున్నప్పుడు ఎకనామికల్ గ్రోత్ ఉంది. కాబట్టి అందరూ ఈ 3-4 రోజులు వచ్చే ప్రతి అతిథికి కానీ గౌరవించాలి. అది నెల్లూరు ఒక ప్రత్యేకత. మనం నెల్ అంటే ఏంది, ఒడ్లు భోజనం పెట్టేవాళ్ళం మనం నెల్లూరు వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కానీ ఈ యొక్క వచ్చే భక్తుల్ని మనం గౌరవించాలి, ప్రేమగా చూడాలి.
అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా చెప్పాం, వచ్చే ప్రతి వెహికల్ ఎక్కడ పార్కింగ్స్ ఉన్నాయో ఆ పార్కింగ్స్ అన్ని డెడికేటెడ్ పార్కింగ్స్ ఉన్నాయి మనకు. ఆ పార్కింగ్లో పెట్టి అక్కడ అవసరమైన ఆ పార్కింగ్ పెట్టిన దగ్గర మొబైల్ టాయిలెట్స్ పెట్టడం, వాళ్ళకి మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, అలాగనే ఈ వెహికల్స్ అన్నీ కానీ లోపల సిటీ లోపల రానియకుండా పార్కింగ్ దగ్గరనే ఆపేయడం, అలాగనే ఈ యొక్క పరిసరాల లోపల ప్రెమిసెస్ లోపల బయట ఈ పార్కింగ్ దగ్గర అన్నీ సీసీ కెమెరాస్ పెడుతున్నారు. 24/7 రియల్ టైంలో మానిటరింగ్ చేయడం జరుగుద్ది. రియల్ టైంలో ఏ చిన్న సమస్య వచ్చినా రియల్ టైంలో దానికి సొల్యూషన్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి శానిటేషన్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇక్కడ కావాల్సిన ప్రతి ఏర్పాటు మొన్ననే మంత్రి గారు ఉన్నప్పుడు చెప్పాం, ఒక చిన్న కాగితం ముక్క కానీ లేకుండా చేయాలి. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయాలి. ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ ఇది చెప్తున్నాం. దాంట్లో భాగంగా ఈ దేవుడి దగ్గర దేవస్థలాలు ఎక్కడున్నా అక్కడ క్లీన్లీనెస్సే గాడ్లీనెస్. కాబట్టి స్వచ్ఛతగా పెట్టడం కానీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చిన భక్తులకు కానీ నేను కోరేది ఏంటంటే డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తాము. ఎక్కడ ఏం వేయాలో ఏమైనా మీరు వాడిన వస్తువులన్నీ అక్కడ వేయడం ఇవన్నీ చేయండి. మరి సురక్షితంగా రండి. మీ ఓవర్లోడ్ చేసుకొని ఊరు ఒకే లారీలో కూర్చొని గ్రామం ఒకే ఆటోలో కూర్చొని అట్లా రావద్దు. దయచేసి ఓవర్లోడ్గా కానీ రావద్దు. ఎంతమంది మీ వెహికల్లో పడతారో అంతమందితోనే రండి. ఇబ్బంది లేకుండా రండి, జాగ్రత్తగా రండి. ఇక్కడ సురక్షితంగా ఉండి సురక్షితంగా ఇంటికి పోవాలని ప్రతి ఒక్కరిని రేపు 26 నుంచి 30 వరకు ఈ యొక్క పండగ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తొలిసారిగా నేను ఈ బారా షహీద్ దర్గాను సందర్శించడం జరిగింది. ఉద్యోగం లేనప్పుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మా అమ్మగారు అప్పుడు ప్రతి సంవత్సరం ఈ దర్గాను సందర్శించేవారు. ఇక్కడి నుంచి రొట్టెలను తెచ్చేవారు. అది గుర్తుంది నాకు. ఇంకా ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యేకంగా రొట్టెలు, పెళ్ళిళ్ళకు సంబంధించి ఇలా చెప్పేవారు, నాకు బాగా గుర్తుంది. సో అలా చాలాసార్లు ఆ రొట్టెలను తిన్న సందర్భాలు ఉన్నాయి. బహుశా వాటి మహిమలతోనేమో నేను పోటీ పరీక్షల్లో అందరికంటే ముందు వరుసలో నిలబడి ఉద్యోగం సంపాదించడం జరిగింది. కానీ ఏనాడు సందర్శించే అవకాశం దొరకలేదు నాకు. కానీ ఈరోజు మరి వక్ఫ్ బోర్డు సీఈఓగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థకు నేను రావడం, సందర్శించడం, మెంబర్స్ అందరితో, చైర్మన్ గారు అందరితో కలిసి సందర్శించడం అనేది చాలా కాకతీయంగా జరిగింది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది ఇక్కడ. ఈ సూఫీ గురువులు వీళ్ళందరూ కులాలకు, మతాలకు అతీతంగా మంచి బోధనలు చేసి ప్రజలందరినీ ఆదరించినటువంటి వారు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ వాళ్ళు కొలువై ఉన్నారు. సో వారి గురించి మనం ప్రార్థనలు చేయడం అనేటువంటిది ఆనందదాయకంగా ఉంది. సో ఇది మర్చిపోలేనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నమస్తే అండి, నేను డాక్టర్ ఆఫియా, ఉమెన్ మెంబర్ అండి, ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డుకి. బారా షాహిద్ దర్గాకి యాక్చువల్లీ నేను రావటం ఫస్ట్ టైం అండి. ఇక్కడికి నేను దేశంలో ఉన్న అన్ని దర్గాలకి వెళ్ళాను. బట్ ఇక్కడ స్వామివారు ఇప్పుడు పిలుచుకున్నట్టున్నారు నన్ను. ఇప్పుడు వచ్చాను ఫస్ట్ టైం. అన్ని దర్గా అజ్మీర్ నుంచి అన్నీ సందర్శించుకున్నా. కానీ ఇప్పుడు రావటం ఇదే ఫస్ట్ టైము. వక్ఫ్ బోర్డ్ మా చైర్మన్ గారు వాళ్ళ చలవ వల్ల నువ్వు కూడా రామ్మా, అటెండ్ అవ్వు, రేపు మీటింగ్ ఉంది అని చెప్పడం వల్ల ఇవాళ కూడా దర్శించుకొని వెళ్ళటం అంటూ జరుగుతుంది. సో యాక్చువల్లీ ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. మేమేంటంటే ఇక్కడ వచ్చి మెంబర్స్ కానీ చైర్మన్ గారు కానీ ఇక్కడ ఏంటంటే మేము ప్రేయర్ చేసుకుంది స్పెసిఫికల్లీ ఏంటంటే మేము పెట్టిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో తాలిమే హునర్ కానీ, అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399
రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.